ఇరాన్ జోగ్రఫీ అండ్ ఇరాన్ టెరైన్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి జోగ్రఫీ ముందు ఇటు ఇజ్రాయెల్ కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ కంప్లీట్గా నిల్చోలేవని చెప్పి నా ఆలోచన. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఈ ఇరాన్ అండ్ ఒక పక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ మరొక పక్క, సో మధ్యలో మొత్తం ప్రపంచమంతా చిక్కుకుపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సో స్టార్టింగ్ డే ఆఫ్ ద వార్ $69 per barrel ఉన్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు చూస్తే $100 per barrel ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ మనం చూసినటువంటి సందర్భం. సో దీని యొక్క ఇంపాక్ట్ వరల్డ్ ఇన్ఫ్లేషన్ పై కూడా 7.7% చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ లో ఒక 20% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆగిపోయింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రెడ్ సీ దగ్గర హౌతీస్ యొక్క తిరుగుబాటు వల్ల అక్కడ ఒక 10 to 15% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్, అంటే నియర్లీ 35% ఆల్సో వరల్డ్ ట్రేడ్ కంప్లీట్ గా డిస్ట్రప్షన్ కి గురవుతున్నటువంటి సందర్భం. సో ఈ సిచ్యువేషన్ లో ఇంటర్నేషనల్ గా ప్రైసెస్ హైక్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే కొన్ని దేశాలు, ఆఫ్రికా వంటి కొన్ని దేశాల్లో కంప్లీట్ గా ఫ్యామిన్ కూడా గురి అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ వారంలో మరొక యాంగిల్ చూస్తే యురేనియం అండ్ న్యూక్లియర్ పవర్. సో ఇప్పటిదాకా యురేనియం ని ఒక పవర్ జనరేషన్ కి అలాగే ఎనర్జీ కోసం యూజ్ చేసినటువంటి సందర్భం, అయితే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇది ఒక వార్లో ఆయుధాల కింద యూజ్ చేసే సందర్భం కూడా కనిపిస్తుంది. సో ఇరాన్ కి ఇప్పుడు దాకా ఇరాన్ దగ్గర ఒక 440 kgs యొక్క యురేనియం ఉన్నటువంటి సందర్భం. అండ్ ఈ యురేనియం కూడా 60% ఆఫ్ దిస్ యురేనియం కూడా కంప్లీట్ గా శుద్ధి చేయబడింది. అంటే 90% కంప్లీట్ గా శుద్ధి చేయబడితే అది బాంబ్స్ కి యూజ్ చేస్తారు. అయితే దాదాపుగా 60% వరకు ఇది శుద్ధి చేయబడినటువంటి యురేనియం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో కంప్లీట్ గా డే బై డే వార్ ఎస్కలేట్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రపంచ దేశాలపై దీని యొక్క నెగటివ్ ఇంపాక్ట్ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మరొక పక్క మీరు చెప్పినట్లు ఆల్రెడీ డిస్కషన్స్ అయితే యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు 40 దేశాలతో జరిగినటువంటి డిస్కషన్స్ అయితే ఒక పక్క కంటిన్యూ అవుతున్నాయి. డిస్కషన్స్ ఆన్ వార్ అండ్ నెగోసియేషన్స్, డిప్లొమసీ కంటిన్యూ అవుతుంది. అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మెంబర్ కంట్రీస్ కూడా ఇటు యునైటెడ్ నేషన్స్ కి కూడా వాళ్ళ యొక్క విజ్ఞప్తి చేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ ఫోర్స్ యూజ్ చేసి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ క్లియర్ చేయాలి అని కూడా వాళ్ళ యొక్క విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఒక గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ వాళ్ళు తిరిగి ఇరాన్ పైన దాడి చేయట్లేదు. ఒకవేళ వాళ్ళు కూడా చేసినటువంటి సందర్భంలో వార్ మరింత పాథటిక్ సిచ్యువేషన్ మనం చూస్తాము. సో ఏదైతే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ క్లియర్ చేయాలని అతి త్వరలో వార్ నెగోసియేషన్స్ ద్వారా కంప్లీట్ అవ్వాలని చెప్పి కోరుకోవాల్సినటువంటి సందర్భం. అయితే అలాంటి ఆశలు కూడా కనిపించలేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రెసెంట్ ఉందండి. ఇరాన్ నెగోషియేషన్స్ కి సంబంధించి సీక్రెట్ గా ఉన్న నెగోషియేటర్ కీలకమైన వ్యక్తిని కూడా జేడీ వ్యాన్స్ లాంటి వారితో చర్చల కోసం ప్రయత్నాలు చేస్తూ ఒక లైన్ ఓపెన్ చేసినటువంటి కీలకమైన ఇరానియన్ లీడర్ని ఇజ్రాయెల్ చంపేసిన వార్త. అంటే నెగోషియేషన్ సిస్టమ్ లేదు ఇజ్రాయెల్ కానీ. ఇరాన్ అమెరికా అయితే వద్దంటుంది. బట్ చిన్న బ్రేక్ తర్వాత దీని గురించి మాట్లాడారు.